కాలేజ్ ఫీ ఇన్ ఎల్పియు 2024 కాలేజ్ ఫీ గురించి పక్క పెడితే నేనైతే రీసెంట్ గా అప్లోడ్ చేసిన హౌ టు జాయిన్ ఇన్ ఎల్పియు పార్ట్ 1 కింద అయితే కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. లైక్ ఎల్పీలో జాయిన్ అవ్వద్దు అని. నేనైతే దాని గురించి కంప్లీట్ క్లారిటీగా వీడియో చేస్తా. అండ్ ఎల్పీలో ఉన్న వాళ్ళైతే కింద కామెంట్స్ చేయండి లైక్ ఎల్పీలో రియాలిటీ ఎట్లుంటుందో. అండ్ నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి చాలా మంది అడిగిన క్వశ్చన్ అన్నమాట, ఎల్పీలో ఇలా జాయిన్ అవ్వాలి. సో ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. అండ్ మీరు ఎల్పీలో జాయిన్ అవ్వడం అనేది మీ పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. సో ఎల్పీలో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం ఎల్పీ నెక్స్ట్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టోటల్ 500 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో క్వాలిఫై అవ్వాలంటే మాత్రం మీరైతే 40% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ ఎల్పీ నెక్స్ట్ అయితే క్వాలిఫై అయ్యాక మీ మార్క్స్ వచ్చేసి 3 కేటగిరీస్ కిందకైతే కట్ ఆఫ్ చేస్తారు అనమాట. అండ్ ఎల్పీలో బీటెక్ సిఎస్సిలో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం 2024లో వితౌట్ స్కాలర్షిప్ ఫీ వచ్చేసి 1,40,000 అయితే ఉంది. అండ్ స్కాలర్షిప్ వచ్చేసి మీకైతే చూడండి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఈ స్కాలర్షిప్ వచ్చేసి మీ ఎల్పీ నెక్స్ట్ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో హాస్టల్ ఫీ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తాం. అంతవరకు బాయ్ మిత్రోన్స్.